అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిక కథలోకి వెళ్దాం. ఆమె పరిస్థితిని గమనించిన రాజారావు కోపాన్ని తగ్గించుకుని శాంతంగా ఉండు. నువ్వు చివరగా ఎప్పుడు వేసుకున్నావు ఆ నెక్లెస్ను అంటాడు. నేనా అండి? అది నువ్వు కాదే, ఆ నెక్లెస్ను నేను వేసుకున్నాను కదా, నేనే చెప్తాను అంటూ చిరాకు పడతాడు. అలా కాదండి, నేను ఆ నెక్లెస్ను మన సూర్య బర్త్డేకి చివరిగా వేసుకున్నాను. అప్పటి నుండి వేసుకోనే లేదు అంటుంది. వేసుకున్నావు సరే, మరి ఇంటికి తీసుకువచ్చాక భద్రపరిచావా లేదా అంటాడు. నాకు అదే గుర్తు రావటం లేదండి. ఇంటికి తీసుకువస్తే ఇంట్లోనే ఉంటుందిగా అంటుంది తెలివిగా. పోలీసులకు ఫోన్ చేద్దామండి, వాళ్ళు తప్పకుండా దొంగలను పట్టుకుంటారు కదా అంటుంది. అయినా మన ఫంక్షన్కు వచ్చిన అతిథులలోనే ఎవరో దొంగలించి ఉంటారండి అంటుంది. ఎవరు అని ఎలా అనుకుంటున్నావు? అంత పెద్ద ఫంక్షన్లో ఎవరిపై అనుమానం పెట్టాలి అంటాడు రాజారావు భార్య మాటను వ్యతిరేకిస్తూ. నేను అనుమానించటం లేదండి. నెక్లెస్ ఎంత విలువైనదో మీకు కూడా తెలుసు కదా. అంత విలువైనది ఎవరికైనా కనిపిస్తే దొంగలించాలనే ఆలోచన వస్తుంది అంటున్నాను అంతే అంటుందామే. అవును, నువ్వన్నది కూడా నిజమే. కానీ ఫంక్షన్కి వచ్చిన అతిథులంతా మనకు తెలిసిన వారే కదా, వాళ్ళు ఎందుకు అలా చేస్తారు అంటాడు రాజారావు. సరే, నేను ఆ విషయం చూసుకుంటానులే. నువ్వు మాత్రం ఇంట్లో అస్సలు ఆ నెక్లెస్ ప్రస్తావన తీసుకురాకు. ఇంకా ఈ విషయం గురించి ఎవరితో కూడా చర్చించకపోవటం మంచిది. లేకుంటే మన ఇంటి గౌరవం పోతుంది అంటాడు రాజారావు. మీ మాట కూడా నిజమే. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేలా చూస్తానండి అంటుంది భర్త మాటను సమ్మతిస్తూ. ఎంత పెద్ద నష్టం జరిగింది నాకు, శాంతి లేదు అనుకుంటుందామే మనసులో. ఇక వెతికింది చాలులే, వెళ్ళి నిద్రపో అంటాడు రాజారావు భార్యను ఉద్దేశిస్తూ. అసలు ఆ నెక్లెస్ ఎలా మిస్ అయింది అంటూ ఆలోచనలో పడతాడు రాజారావు. ఆ రోజు ఉదయం రాజారావు కారు తిన్నగా ఫంక్షన్ హాల్ దగ్గర ఆగుతుంది. రాజారావు రాకను గమనించిన ఫంక్షన్ హాల్ యజమాని, రండి రండి రాజారావు గారు, ఏంటి ఇలా వచ్చారు? మీ అమ్మాయికి పెళ్లి నిశ్చయమైందా ఏంటి అంటూ ఎదురు వెళ్తాడు. ఆ అదేం లేదు కానీ మీతో కొంచెం మాట్లాడటానికి వచ్చాను అంటాడు రాజారావు. ఓ అవునా, తప్పకుండాను, రండి, ఆఫీసులోకి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ రాజారావును ఆఫీస్ క్యాబిన్లోకి తీసుకువెళ్తాడు యజమాని. ఏంటి సార్, చెప్పండి. ఏం లేదు, మీ ఫంక్షన్ హాల్లో ఆ రోజు ఫంక్షన్ జరిగిన సీసీటీవీ ఫుటేజ్ కావాలి అంటాడు. దేనికండి? అయినా రూల్స్ ప్రకారం అలా ఇవ్వకూడదు అంటాడు అతడు. లేదు, ఇలా నెక్లెస్ కనపడటం లేదు. దాని విలువ 25 లక్షల వరకు ఉంటుంది. అందువలనే ఇంతగా అడుగుతున్నాను అంటాడు రాజారావు. సరే, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఇస్తానని ఆ రోజు జరిగిన సీసీటీవీ ఫుటేజ్ను పెన్ డ్రైవ్లోకి డౌన్లోడ్ చేసి రాజారావు చేతికి అందిస్తాడు అతడు. ఈరోజు నాన్నగారు కూడా ఆఫీస్కి రాలేదు. నేను ఒక్కడినే. చాలా బోరు కొడుతుంది. ఎంత సమయమని ఈ కోళ్ల మధ్య గడిపేది? చందుకి ఫోన్ చేస్తే అంటూ ఫోన్ చెయ్యబోయి, వద్దొద్దు, తను ఏ పరిస్థితుల్లో ఉందో
అనుకుంటూ చందు కోసం ఆలోచిస్తాడు సూర్య. సీసీటీవీ ఫుటేజ్ను తీసుకుని తిన్నగా ఇంటికి వెళ్తాడు రాజారావు. ఆ ఫుటేజ్ను టీవీలో ప్లే చేస్తాడు. సూర్యాని రాజారావు తన స్నేహితులకు పరిచయం చెయ్యటం, అతిథులంతా మెచ్చుకోవటం, సూర్య కేకును కట్ చేయటం, ఇలా ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. ఒక సన్నివేశాన్ని చూసి చూడనట్టు వదిలేసిన రాజారావు మరలా బ్యాక్కు ప్లే చేసి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతాడు. మరి రాజారావు కంటపడిన ఆ సన్నివేశం ఏమై ఉండవచ్చంటారు? ఒకవేళ మీకు కనుక తెలిస్తే ఏమై ఉండొచ్చు అనేది కామెంట్లో తెలియచేయగలరు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలు అన్నీ కూడా కల్పితమే అని మీ అందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.